రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. మూసీ ముందుకు హైదరాబాద్కు గోదావరి జలాలు. ముఖ్యంగా ఈ మూసీ ప్రక్షాళన అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది కదా. ఆ మూసీ నది పొంటి ఉన్న ఏదైతే జనాలు కానీ అక్కడ పండే పంటలు కానీ మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఈ కెమికల్స్, రకరకాల కెమికల్స్ అందులో పడి ఆ నీళ్ళతోని పండిన పంటలకు కూడా మరి ఆ పంటలు తినడం వల్ల ఈ కిడ్నీ సంబంధించిన రోగాలు, క్యాన్సర్ బీమార్లు, మొత్తం మహిళలకు, ఆడోళ్లకు ఈ గర్భిణీ నిలవకపోవడము, రకరకాల బీమార్లు వస్తున్నాయి. మరి మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఇక మరి సర్కారు రామసక్కని కార్యం ముంగటేసుకుంది. ఇది చేయడం వల్ల ఈ మూసీ నది దరిదాపుల్లో ఉన్న జనాలకు, ఆ దరిదాపుల్లో ఉన్న పంట పొలాలకు కూడా మరి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ అడవైన కెమికల్ నీళ్ళు, రకరకాల వ్యర్థాలు అలా కలుస్తాయి కాబట్టి మరి మూసీ పునరుజ్జీవన పథకం పేరు మీద ఈ రకంగా చేస్తే ఎంతోమందికి లాభం జరుగుతుంది అనేది